హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైస్ అకాడమీ. టుడే వండర్ఫుల్ కాన్సెప్ట్ డిస్కషన్ చేద్దాం. ఫ్యాక్టర్స్ అనే టాపిక్ నుండి తెలుగులో కారణాంకాలు అంటారు. ఈ క్వశ్చన్ నుంచి, ఈ టాపిక్ నుంచి టెట్ టు డిఎస్సి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో చాలా ఇంపార్టెంట్. దీని నుంచి చాలా క్వశ్చన్స్ అడుగుతుంటాడు. ఒక క్వశ్చన్ చూద్దాం. దీంట్లో ఫైండ్ 60 టోటల్ ఫ్యాక్టర్స్. 60కి ఎన్ని కారణాంకాలు కలవు అని అడుగుతాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే 60కి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 60కి చూడండి, 230 60. నెక్స్ట్ 215 30, 215 రిమైనింగ్ 3 5 15, 5 1 5. ఓకే, ఇప్పుడు ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చినాయి? 2. ఇగో ఇల్లు 2 ఎన్ని ఉన్నాయి? 2 స్క్వేర్. నెక్స్ట్ ఇంటూ 2 కాబట్టి 2 స్క్వేర్. 2 2 ఉన్నాయి కాబట్టి 2 స్క్వేర్. 3 అనేటోడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి 3 పవర్ 1. 5 అనేటోడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి 5 పవర్ 1. రైట్, ఈ 1 రాసిన రాయకుండా ఒకటే. ఇప్పుడు చూద్దాం ఎన్ని కారణాంకాలు ఉన్నాయని అడుగుతున్నాడు కాబట్టి ఏం లేదు, ఈ పవర్లని ఈ పవర్ కి ఒకటి యాడ్ చేయాలి. 2 + 1 3 ఇంటూ ఇక్కడ పవర్ 1 ఉంది, 1 + 1 2 ఇంటూ 2. నెక్స్ట్ 1 ఉంది, 1 + 1 2. సో 3 2 6, 3 2 6, 6 2 12. అవర్ ఆన్సర్ ఇస్ 12. 60కి ఎన్ని కారణాంకాలు ఉంటాయి? ఓకే, హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద 60? 12 ఫ్యాక్టర్స్. ఆప్షన్ 12. సో 12 బి ఆప్షన్ ఇస్ ఏ కరెక్ట్ ఆన్సర్. సేమ్ ఇదే విధంగా నేను ఇంకొక క్వశ్చన్ ఇస్తున్నా, ఆన్సర్ చేయండి. రైట్, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేసి కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.